ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రిష్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనేది అయితే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఒక్కసారి చేసుకుంటే మనం 1 ఇయర్ వరకు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అంట. అంత మంచి రెసిపీ ఏంటనుకుంటున్నారా? మెంతం కూర నిల్వ పచ్చడి అన్నట్టు చాలా బాగుంటుంది. ఈ మెంతి పచ్చడి మనం 1 ఇయర్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు కలరు చేంజ్ అవ్వదు, టేస్ట్ చేంజ్ అవ్వదు, అంత బాగుంటుంది. అలాగే మెంతి అంటేనే హెల్త్కి చాలా మంచిది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. అంత మంచి హెల్తీ రెసిపీ చేసుకోవడంలో లేట్ చేయకూడదు కదా! సో, అందుకైతే మీ అందరి కోసమైతే నేను ఈ వీడియో అనేది చేశాను. చాలా బాగుంటుంది. ఇది నా ఫేవరెట్ అన్నట్టు. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా సింపుల్ ప్రాసెస్‌లో అయిపోతుంది. పెద్ద ప్రాసెస్ పట్టదు. అలాగే పెద్దగా ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా పట్టవు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే మనం పికిల్ అనేది రెడీ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు లేట్ ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా ప్రాసెస్లోకి అయితే వచ్చేసాము. మెంతి కూర అయితే మంచిగా మనం ఆకులు అలాగే ముందట చిన్న కాడలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మంచిగా గిల్లి వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత మంచి ఇలా ఒక కాటన్ దుప్పట్టకు అనేది వేసుకొని ఇలా ఆరపెట్టాలి. తడంతా ఆరిపోయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి అనేది వేసుకోవాలి. అప్పుడే పికిల్ 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది మనకి. ఎండుమిర్చి అయితే మనకి కారం తగ్గట్టు అయితే కావాల్సిన ఎండుమిర్చిలు అయితే తొడమలు తీసుకొని జస్ట్ ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి మంచి ఫ్రై చేసుకోవాలి. ఇంకా చింతపండు మొత్తం రసాన్ని తీసుకొని ఇలా మంచిగా బాయిల్ చేయాలి. దగ్గరికి గుజ్జులాగా అవ్వాలి. అప్పుడే బాగుంటుందన్నట్టు. కొంచెం టైం తీసుకుంటుంది ఉడకడానికి. టైం తీసుకుంటుందంటే మరీ ఎక్కువసేపు కాదు ఫ్రెండ్స్. జస్ట్ 10 మినిట్స్ 15 మినిట్స్లో అయిపోతూ ఉంటుంది. కాకపోతే కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అడుగంటుతూ ఉంటుంది. ఇంకా మంచిగా ఆకు అయితే ఆరిపోయింది చూసారు కదా. నేనైతే ఒక దానిలోకి వేసుకున్నా. ఇప్పుడు నేను పెద్ద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నా. ఇప్పుడు అది వేడి అవ్వగానే మనం ఆకంతా కూడా అందులో వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టి చేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది. ఇంకా అంత ఆకు అసలు 5 కట్టల ఆకు తీసుకుంటే ఆరిన తర్వాత జస్ట్ ఇంతే అయ్యింది. చూడండి ఎంత కొంచెం అయిందో. ఏదైనా అంతే కదా. ఇంకా లైట్గా నేను కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇది ఎంత ఫ్రై అవుతూ ఉంటే అంత దగ్గరకు వస్తూ ఉంటుంది. అసలు తెలియనే తెలియదు ఆకు. కలర్ మాత్రం చట్నీ అయినాక పికిలు డిఫరెంట్ బాటిల్ గ్రీన్ కలర్‌లా అనిపిస్తది అన్నట్టు. చాలా బాగుంటుంది. ఇంకా మనకి కావాల్సినంత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాక మళ్ళీ తాలింపులో కొంచెం వేస్తాను. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వేస్తానన్నట్టు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసిందంటే మంచి టేస్ట్ బాగుంటుంది. మంచిగా అందులోకించి వాటర్ ఏమైనా ఉంటే కూడా బయటకొచ్చేసి మొత్తం మంచి ఫ్రై అయిపోతుందన్నట్టు. చూసారు కదా ఎంత బాగుందో, దగ్గరకు మొత్తం ఫ్రై అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఎండుమిర్చి, జీలకర్ర ఈ మిక్సీలో వేసుకున్నాను జార్‌లో. అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. చూడండి కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు మాత్రం. ఇంకా ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం జీలకర్ర, కొంచెం జీలకర్ర మాత్రం ఎక్కువగా వేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నేను వెల్లుల్లి రెబ్బలు సరిపోతాయి అనుకున్నాను, తక్కువ అనిపించింది. అందుకే మరి కొంచెం వేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నా కదా. ఇప్పుడు ఇంకా ఫైనల్గా కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి మనం పికిల్కి సరిపడా. అలాగే ఇప్పుడు ఇదంతా వేసుకున్నాక చింతపండు గుజ్జు ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఒక్కసారి నేను మిక్సీలో తిప్పాను. జస్ట్ అంటే కొంచెం మిర్చి అంతా కచ్చపక్క అయినాక చింతపండు గుజ్జు వేసుకున్నాను చూడండి. ఇలా ఎక్కువ అవ్వదు, కరెక్ట్‌గా సరిపోతుంది గుజ్జు. అస్సలు మెలగదు చింతపండు గుజ్జు. మనకి పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒకసారి మిక్సీ పడదాము. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఎండుమిర్చి అంతా పేస్ట్ అయింది కదా. ఇప్పుడు మెంతి కూర అనేది అందులో వేయాలి. మనం ఫ్రై చేసుకున్న మెంతి కూర అంతా కూడా ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టాలి. ఎంత బాగుంటుందంటే అసలు చాలా బాగా అనిపిస్తుంది పికిల్. ఇలా మొత్తం వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టుకుంటే మనకి పికిల్ అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా వాటికి మంచిది. మెంతి కూర తింటే అసలు హెల్త్‌కి అయితే చాలా మంచిది. ఇంకా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకొని అదే బాండీలో నేను ఆయిల్ వేసుకున్నాను. ఇంకా మనకు కావాల్సిన పప్పు దినుసులు అన్నీ వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర ఇలా అన్నీ వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, అది మన ఇష్టము. ఇవన్నీ మంచి సిమ్లో పెట్టి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. తాలింపులో మనం పచ్చడి తింటూ ఉంటే అవి తలుగుతూ ఉంటాయి కదా, చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అసలు. పప్పు కొంచెం ఎక్కువగా వేసాను నాకు అంత ఇష్టం ఉండదు పప్పులు. కాకపోతే మా హస్బెండ్‌కి మా పిల్లలకి చాలా ఇష్టం అంటూ లైట్‌గా కొంచెం సాల్ట్ కూడా కంపల్సరీగా వేసుకోవాలి. చూసారు కదా,
జస్ట్ వేసినట్టుగా వేసుకోవాలి. తాలింపు చాలా టేస్ట్ వస్తుంది. ఇలా ఇవన్నీ వేసుకొని మంచి ఫ్రై చేసుకొని ఇంకా కొంచెం లాస్ట్లో పసుపు అనేది యాడ్ చేశాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ అనేది. ఇంకా మనం మిక్సీ పట్టుకునే పికిలంతా కూడా ఇందులో వేసేసుకోవాలి తాలింపులో. అంతే, ఇదంతా ఒక దగ్గర వేసేసుకొని మంచిగా దీన్ని మనం మిక్సీ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే అప్పుడు రెడీ అయిపోతుంది. చూసారు కదా, అంతకన్నా మాకు ఆరబెడితే ఎంత కొంచెం పికిల్ అయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయొద్దు. ఆఫ్ టు ఒక 5 మినిట్స్ ఉంచి ఇలా మొత్తం మిక్స్ చేయాలి. ఆయిల్ అంతా దానికి అబ్జర్వ్ అయిపోతుంది అన్నట్టు. ఎందుకంటే ఇది 1 ఇయర్ వరకు ఉంటుంది. ఇలా చేసుకుంటే పికిల్ అస్సలు పడదు. లాస్ట్‌గా ఫైనల్‌గా అయితే జీలకర్ర మెంతిపిండి అయితే జస్ట్ పైనకెళ్ళి ఇలా జల్లుకొని ఇంకా ఆపేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఎందుకు వేయాలంటే ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది కదా, సో అందుకే వేయలే. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాక అలా వేసాను. ఇంకా అయితే ఇలా టిఫిన్ బాక్స్లోకి వేసేసుకున్నాను. ఫైనల్గా అయితే చూసారు కదా, ఇంతే మెంతి కూర పచ్చడి అయితే రెడీ. వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. చూసారు కదా, పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చూడ్డానికైతే బాటిల్ గ్రీన్లా చాలా బాగుంది కదా. అంత టేస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను అన్నట్టు. ఎక్కువ ఇలా నిల్వ ఉండేటివి చేస్తాను. ఇన్స్టెంట్గా ఏంటంటే అప్పటికప్పుడు ఒక్కొక్కసారి మనకి టైం ఉంటుంది, ఒక్కొక్కసారి వీలు అవ్వదు కదా. సో ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మనకి హెల్త్ బాగాలేకపోయినా ఐటమ్ ట్రావెలింగ్ చేసినా ఇలాంటి పికిల్స్ మనం చేసి పెట్టుకుంటే తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది, క్యారీ చేయడానికి. మనకి హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఇది ఏ టైంలో అయినా ఈ పికిల్ అయితే తినొచ్చు. మెంతం కూర పికిల్ అయితే అందులో వేరే ఏమీ లేవు. చాలా బాగుంటుంది. పత్యం చేసే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది కదా. మీకు ఎలా అనిపించింది పికిల్ అయితే నాకు కామెంట్ చేయండి. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఇలా కిచెన్లోకి వెళ్ళి అలా చేసేసుకొని టక్క టక్క తినేసి నాకు ఎలా ఉందో చెప్పండి. మీరే అంటారు నిజంగా చాలా బాగుందని. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.